అన్నమలై 2.0 ఇవాళ సౌత్ ఏం సాక్ష్యం కాబోతున్నది. ఈజ్ నాట్ జస్ట్ క్విట్టింగ్ పాలిటిక్స్ ఆర్ ఈజ్ నాట్ జస్ట్ క్విట్టింగ్ బీజేపీ, హీఈస్ రీడ్రాయింగ్ తమిళనాడు పాలిటిక్స్. అన్నమలై పోయినంత మాత్రాన ఏం పెద్ద ఫరక్ పడుతుంది అంటే డబుల్ డిజిట్ తెచ్చిందా అని సింగిల్ డిజిట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాకరించి ఉంచిరు మిమ్మల్ని. పొలిటికల్ అర్త్క్వేక్ ఏ రకంగా ఉంటుంది అని అంటే ఆయన ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా తమిళనాడు భారతీయ జనతా పార్టీకి మ్యాటర్ అవుతుంది. ఇది ఎవ్వడు విమర్శించినా నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. ఒక పొలిటికల్ బ్రాండింగ్ తీసుకున్న ఎడ్యుకేషనల్ నేషనలిస్ట్ అన్నమలై చిన్న చితక పోరలు, ఓటు హక్కు లేని పోరలు వచ్చి బీజేపీ జెండా ఇవాళ తమిళనాడులో పట్టుకున్నారు అంటే దానికి అన్నమలై కారణం, అన్నమలై చరిష్మా కారణం. తమిళనాడు ఫస్ట్ అననే మాట కనిపిస్తుందొచ్చు, కాకపోతే భారత్ ఆల్వేస్ అననే ముచ్చట ఇలా అన్నమలై మాటలలో మనకు కనిపిస్తుందా కనిపించదా ఫ్రెండ్? కాకి టు కాషాయం, యాక్చువల్గా ద రియల్ పాలిటిక్స్, ద రియల్ గేమ్ బిగిన్స్. దక్షిణ దళపతి అన్నమలై భారతీయ జనతా పార్టీని వదిలేస్తున్నాడా? ఈ స్పెక్యులేషన్స్ ఏంది? నిన్న ఆయన ఢిల్లీకి పోయిండు, ఫేర్వెల్ చేసుకొనిక పోయిండా ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడితే ఆయనని అడిగిరు కూడా, క్వశ్చన్ అడిగితే డిస్కస్ చేద్దాం కదా బ్రదర్, తొందర ఏమున్నది అని చెప్పి మాట్లాడిండు. నో అని అయితే చెప్పలే, అన్నమలై నో అని అయితే చెప్పలే. పలు న్యూస్ పేపర్లలో కూడా అన్నమలై ఈస్ క్విట్టింగ్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా పేపర్లలో వచ్చినాయి. సో అన్నమలై 2.0 ఇవాళ సౌత్ ఏం సాక్ష్యం కాబోతున్నది అని చెప్పి మాట్లాడితే, ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ తమిళనాడు ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడై దాని తర్వాత ఇవాళ ఒక థర్డ్ పోల్ ఫార్మేషన్కి రంగం సంసిద్ధం చేసిండా అనేది ఇలా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అగర్ అన్నమలై గురించి మాట్లాడి మనం కొంచెం విశ్లేషణ చేస్తే, ఈజ్ నాట్ జస్ట్ క్విట్టింగ్ పాలిటిక్స్ ఆర్ ఈజ్ నాట్ జస్ట్ క్విట్టింగ్ బీజేపీ. కరెక్ట్గా చెప్తే పాలిటిక్స్ అయితే వదులుతలేడు, ఏదో కొత్త పార్టీ పెడతా అని చెప్పి ఆయన మాట్లాడిండి అన్నట్టు తెలిసింది. సో ఈజ్ నాట్ క్విట్టింగ్ బీజేపీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే హీఈస్ రీడ్రాయింగ్ తమిళనాడు పాలిటిక్స్. ఎట్లా అదే చర్చిద్దాం. తమిళనాడు భారతీయ జనతా పార్టీకి అయితే ఒక పొలిటికల్ అర్త్క్వేక్ అని చెప్పి నేను చెప్తా. ఎందుకనంటే ఇప్పుడు చాలా ఛానళ్ళు చాలా మంది ఏం మాట్లాడారంటే వచ్చిన 2 సంవత్సరాలలో అన్నమలైకి అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు, అది ఇచ్చారంటే మీ దగ్గర ఎవడు గతి లేకుండే, ఉన్నోడు పీ కట్టలు కట్టలేకపోయినుండే. సో గతి లేని జాగాలలో మీరు మతి లేని మాటలు మాట్లాడారు అనుకో, తమిళనాడు భారతీయ జనతా పార్టీ క్యాడర్కి కూడా మాట్లాడుతున్నా. అండ్ పలు సోషల్ మీడియాలో ఎట్లా అంటే మీకు అనుకూలంగా ఉంటే దేశభక్తుడు అట్లా అది బంద్ చేయరు. అవన్నీ వెనకటికి ఇదే అన్నమలై మీకు డబుల్ డిజిట్కి తీసుకొని వచ్చిండు మీ ఓట్ షేర్ని, ఇది అర్థం చేసుకోండి. సో ఇట్ ఈజ్ అ పొలిటికల్ అర్త్క్వేక్. అన్నమలై పోయినంత మాత్రాన ఏం పెద్ద ఫరక్ పడుతుంది అని అంటే డబుల్ డిజిట్ తెచ్చిందా అని సింగిల్ డిజిట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాకరించి ఉంచిరు మిమ్మల్ని. సో అది అర్థం చేసుకోండి. మనిషికంటూ ఒక చరిష్మా ఉంటుంది. ఆయన ఆర్గానిక్ పాలిటిక్స్ని నమ్మిన ఒక లీడర్ అన్నమలై. సో ఈ పొలిటికల్ అర్త్క్వేక్ ఏ రకంగా ఉంటుంది అని అంటే ఆయన ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా తమిళనాడు భారతీయ జనతా పార్టీకి మ్యాటర్ అవుతుంది. ఇది ఎవ్వడు విమర్శించినా నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం, ఇది ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకు అనంటే ఇవాళ అన్నమలై ఒక మాట మాట్లాడిండు. ఏందనంటే మాట్లాడిండంటే రూమర్స్ వస్తున్నాయి, ఒక సెక్యులర్ రీజనల్ పార్టీ తయారు చేస్తాడని, ఆ సెక్యులర్ రీజనల్ పార్టీకి నేషనల్ అవుట్లుక్ ఉంటుంది అని చెప్పి. సో ద్రవిడియన్ 2.0 పొజిషనింగ్ అనేది అన్నమలై ఫామ్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతుంటే, ఎక్కడనో అక్కడ విజయ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడా? నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ ఇలా ముఖ్యమంత్రి అయిండు, నేను చేస్తున్న రాజకీయాలు మళ్ళీ కరెక్టేనా అన్నప్పుడు నేను ప్రతిసారి ఒక విషయం చెప్తా ఉంటా. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఏంటంటే నువ్వు చేస్తున్న జర్నీ కరెక్ట్గా ఉందా లేదా అని యాత్రలు అప్పుడప్పుడు ఆగి చూడాలా అనేది. అయితే ఇప్పుడు నేను దీనికి ఆయన ఏదో కృష్ణుడను లేకపోతే అర్జునుడను ఇవన్నీ నేను పెడతలేను. ఆయన చేస్తున్న యాత్రల, దిస్ ఈజ్ పర్టికులర్ టు అన్నమలై, ఆయన చేస్తున్న యాత్రల మళ్ళీ కరెక్ట్ అయిందా కాదా అనేది ఆయన పునః ఒకసారి ఆలోచించుకొని చూసుకుంటున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం అండ్ మోర్ ఓవర్ ఆ వ్యక్తిగత డెసిషన్కి మనం రెస్పెక్ట్ చేస్తామా లేదా సెకండరీ ఇష్యూ. బట్ he has delivered to the positions what he has been given by the Bharatiya Janata Party. So let us discuss the man called అన్నమలై. ఎందుకంటే ఇప్పుడు ఇక భారతీయ జనతా పార్టీ నుంచి వదిలేసిండు అని అంటే ఇక విమర్శలు మొదలైతే కదా. ఇదే సోషల్ మీడియా ఆయనకు ఇప్పుడు ఇచ్చినాం అది ఇచ్చినా కానీ మోసం చేసిపోయిండు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటి గవని బంద్ చేయరు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో డెలివరీ చేసిండ్రు. ఎందుకు అని అంటున్నా అంటే ద మ్యాన్ కాల్డ్ అన్నమలై ఈజ్ నాట్ ఎ నెపో కిడ్. అయ్య పేరు చెప్పుకోనో, అమ్మ పేరు చెప్పుకోనో, అక్క పేరు చెప్పుకోనో, చెల్ల పేరు చెప్పుకోనో రాలే అన్నమలై. స్వయం కృషితో వచ్చిండు. ఒక రైతు బిడ్డగా, ఒక మెకానికల్ ఇంజనీర్గా, ఒక ఐఐఎం లక్నో MBA గ్రాడ్యుయేట్గా, ఒక యూపీఎస్సీ ర్యాంక్ హోల్డర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, కర్ణాటక పోలీస్ ఆఫీసర్, యాంటీ కరప్షన్ ఇమేజ్లా దురంధరుడై ఒక లెఫ్ట్ గవర్నమెంట్ని గడ్డపార దించి పాలిటిక్స్లకు
అత్యంత ఏమంటారు చిన్న ఏజ్లో ఎంటర్ అయి ఒక పొలిటికల్ బ్రాండింగ్ తీసుకున్న ఎడ్యుకేషనల్ నేషనలిస్ట్ అన్నమలై. అండ్ రిమెంబర్, హీఈస్ నాట్ ఎ డైనాస్ట్. హీ హ్యాస్ బీన్ అన్ అగ్రెసివ్ పాలిటీషియన్ విత్ అసర్టివ్ మెంటాలిటీ అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ద మ్యాన్ కాల్డ్ అన్నమలై. నేనైతే అన్నమలైకి బేషరతున ఏమంటారు సపోర్ట్ చేస్తారా భయ్, అందులో డౌటే లేదు. ఆయన ఎందుకంటున్నానంటే చిన్న చితక పోరలు, ఓటు హక్కు లేని పోరలు వచ్చి బీజేపీ జెండా ఇవాళ తమిళనాడులో పట్టుకున్నారు అంటే దానికి అన్నమలై కారణం, అన్నమలై చరిష్మా కారణం. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రాబాయ్, నేనేమంటున్నా నిజం యాక్సెప్ట్ చెయ్యాలా మనం. ఎందుకు అనంటే ఇవాళ యావత్ తమిళనాడులా కొంతమంది బీజేపీల యాంటీ సిస్టమ్ క్యాండిడేట్ లాగా ఈయనని పోర్ట్రే చేస్తున్నారు. తమిళనాడు పాలిటిక్స్లల్లో అన్నమలైకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయనకు కుల పంచాయతీ లేదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే క్యాస్ట్ డైనాసిటీ లేదు, ఇన్హెరిటెడ్ పొలిటికల్ మెషినరీ ఆయనకు అసలే లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే తమిళనాడులో నడిచేదే ద్రవిడ రాజకీయం. ఆ ద్రవిడ రాజకీయ లెగసీ అన్నమలైకి లేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నమలై గురించి మాట్లాడాలంటే ద మ్యాన్ కాల్డ్ అన్నమలై అని చెప్పి మనం మాట్లాడాలంటే హీ హాజ్ బికమ్ ద ఫేస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ ఆల్సో ఎ సోషల్ మీడియా ఫినామినా ఇన్ ది ఎంటైర్ కంట్రీ, అప్లిఫ్టింగ్ ద రూట్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఇట్ వాజ్ ఎ డ్రై ల్యాండ్ ఫర్ బీజేపీ. కరువు ఉన్న ప్రాంతంలో ఒక నదై ప్రవహించిండు అన్నమలై. ఓ మిడిల్ క్లాస్ ఐకాన్ అన్నమలై, ఒక యూత్ నేషనలిస్టిక్ ఫేస్ అన్నమలై, బీజేపీ యొక్క స్ట్రాంగ్ తమిళ్ కమ్యూనికేటర్ అన్నమలై. వాస్తవాలు కావా? ఇంత భారతీయ జనతా పార్టీకి కూడా ఆయన తిరిగి ఇచ్చిండు. పార్టీ ఆయనకు ఎంత చేసింది ఎక్సెట్రా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే గ్రౌండ్ గ్రోత్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రాజకీయాలలో. వర్సెస్ అలయన్స్ అర్థమెటిక్కి మళ్ళా అన్నమలై బలైందా లేకపోతే ఒక అలొచ్చి అన్నమలైని కొట్టుకపోయిందా అని చెప్పి మాట్లాడదాం. అన్నమలై మోడల్ ఆఫ్ రాజకీయాలు తీసి చూస్తే ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు తమిళనాడు భారతీయ జనతా పార్టీలో ఆయన బూత్ క్యాడర్ నుంచి స్లోలీగా ఆర్గానిక్గా బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. ఎక్స్పాన్షన్ అనేది ఆర్గానికల్గా జరిగింది. ఆర్గానికల్గా జరుగుతున్నప్పుడు ఒక ఐడియాలజికల్ బేస్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఐడియాలజికల్ బేస్ అనేది లాంగ్ టర్మ్ పాలిటిక్స్కి దారితీస్తుంది. అయితే ఇవాళ తమిళనాడులో మళ్ళీ అన్నమలైని వ్యతిరేకించే వర్గం అనాలన్నా లేకపోతే సెంటర్కి అందజేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అన్నా డిఎంకేతో అలయన్స్, ఇమ్మీడియట్గా ఒక యాంటీ డిఎంకే అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ తీసుకొని వచ్చి డిఎంకేని ఊడగొట్టాలని, అంటే ఎలక్ట్రాల్ ప్రాక్టికల్ సినారియోస్ ఏ రకంగా ఉంటాయో కట్టర్ రాజకీయాలు టకక్ మన రూత్లెస్గా కొడతాం చూడు, అట్లా మేబీ ఇది ఒక స్ట్రాటజిక్ క్లాష్ డెవలప్ అయిందేమో అన్నమలైకి, తమిళనాడు బీజేపీకి ఆర్ సెంట్రల్ బీజేపీకి. ఎప్పుడైతే అన్నా డిఎంకే అలయన్స్ భారతీయ జనతా పార్టీతోనైందో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అన్నమలైకి డ్యామేజ్ అయింది, పొలిటికల్ చరిష్మాకు డ్యామేజ్ అయింది అని అన్నట్టు. అంటే అన్నమలైకి సపోర్ట్ చేసే వర్గం ఏమని మాట్లాడుతుందంటే అన్నా డిఎంకేతో యొక్క అలయన్స్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క విజిబిలిటీని డైల్యూట్ చేసింది. ఫస్ట్ పాయింట్. క్యాడర్ యొక్క మొరాల్ చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెగ్డేవారి గారి చిత్రపటంని మీద మూత్రం పోషణని పక్కకు తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీలను డప్పు కొట్టించుకుంటున్నావు అని అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న క్యాడర్కి భగభగ మండదా? ఒక అతిపెద్ద తీవ్రవాది అని చెప్పి మనం ఒకరిని పోర్ట్రే చేస్తాం. అదే తీవ్రవాదిని మన కొంతమంది నాయకులు తీసుకుపోయి అమిత్ షాకు నడ్డాకు పరిచయం చేస్తే క్యాడర్ మొరాల్ తగ్గదా? అంటే ఇండిపెండెంట్ మూమెంట్ ఏదైతే కార్యకర్తలలో ఉంటుందో చూడు ఫ్రెండ్స్, నా మన అనే తత్వం ఉంటుంది చూడు, అది నాకు వచ్చేస్తుంది. అందరూ స్వార్థపరులే కదా అననే ఒక థాట్ వచ్చినప్పుడు అందులో నా హ్యాపీనెస్ ఏది అని చెప్పి క్యాడర్ వెతుక్కునుడు మొదలవుతుంది. ఆ క్యాడర్ హ్యాపీనెస్ వెతుక్కునుడు మొదలైతే స్టేట్ యూనిట్ల ఫ్యాక్షన్స్ మొదలైతే ఇలా అదే అయింది. అయితే ఇప్పుడు అన్నమలై యొక్క వర్గం ఏం మాట్లాడుతుంది అంటే సరే ఒక పులిని తయారు చేద్దామని అనుకున్నాం, బట్ ఆ పులిని అన్నా డిఎంకే వెనకాల కట్టేసుడైంది, అది పేపర్ పుల్ అయిపోతుంది కదా. సో మాకు అట్లాంటి పులి వద్దు, మాకు పులి ఏడైనా పులే అని అన్నట్టు మాట్లాడాం. ఇక్కడ ఎంటర్ ద డ్రాగన్ మన విజయ్ ఈక్వేషన్ వస్తుంది. విజయ్ ఈక్వేషన్ వచ్చినప్పుడు టీవీకే ఒక షాక్ వేవ్ క్రియేట్ చేసింది తమిళనాడు రాజకీయాలలో. విజయ్ సక్సెస్ అనేది ఓల్డ్ అజంప్షన్స్ ఏవేవైతే ఉండో చూడు, ద్రవిడ నాడుల ఈ రాజకీయాన్ని జింక్స్ని డిఎంకే అన్నా డిఎంకే యొక్క జింక్స్ని బ్రేక్ చేసుడు చాలా కష్టం అనేది అయితే ఉండే చూడు, దాన్ని బ్రేక్ అయిపోయింది. అంటే మనీ అన్నిటినీ తీసుకురాలేదు, రాజకీయాన్ని కొనలేదు. డైనాసిటీస్ ఛాలెంజ్ని చెయ్యొచ్చు, ఎంత పెద్ద కుటుంబమైనా రాజకీయాలలో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి ఒక కొత్త పొలిటికల్ బ్రాండ్ తమిళనాడులో ఎమర్జ్ అయింది.
సో మేబీ అన్నామలై క్యాంప్ ఇలా బిలీవ్ ఏం చేస్తుందనంటే ఒక టీవీకే అనే ఈ పార్టీ విజయ్ జోసెఫ్ నడిపిస్తున్న ఈ పార్టీ చర్చ్ ప్రేరేపిత పార్టీయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది తమిళనాడులో. ఎందుకు అనంటే ప్రభాకరన్ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ తమిళనాడులో. ఆయన దగ్గరికి పోయి నివాళులు అర్పిస్తాడు ప్రభాకరన్ దగ్గరికి. అండ్ ప్రభాకరన్ హ్యాస్ అసాసినేటెడ్ మై ప్రైమ్ మినిస్టర్, నా దేశపు ప్రైమ్ మినిస్టర్ని అసాసినేట్ చేసిండు. సో ఆబ్వియస్గా నా భారత్కి ఖిలాఫ్ ఉన్నట్టు నేను ఎట్లానంట, పార్టీ ఏదైనా ఉండని భయ్, ప్రధాని అయితే నా దేశ ప్రధాని కదా, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కదా. సో ఇక్కడ టీవీకే అని అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ డిఎంకే అనేది చర్చ్ ప్రేరేపిత పార్టీయా కాదా అది తర్వాత విషయం. బట్ ఇక్కడ ద డామినెన్స్ ఆఫ్ ది చర్చ్ అనేది ఇంకా కనిపిస్తున్నది అండ్ యాంటీ హిందూ రెటారిక్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తున్నది. సో అకార్డింగ్ టు అన్నమలై క్యాంప్ మేబీ అజ్యూమింగ్ ఏందనంటే ఈ ఫ్యాన్ క్లబ్ కల్చర్ అని అంటారు కదా టీవీకేలు ఎక్కువ, అంటే ఈ విజయ్కి మేము ఫ్యాన్స్ని. సో ఈ ఫ్యాన్ క్లబ్ కల్చర్ అనేది రాజకీయాలలో ఎన్ని రోజులు నడుస్తుంది అని అనేది చూడాలి. ఎన్ని రోజులు నడుస్తుంది అని అంటే ఎన్టీఆర్ గారికి కూడా ఘన విజయం ఇచ్చిన తర్వాత ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. అంటే ఐడియాలజికల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో, నీ ఫ్యాన్ క్లబ్ కల్చర్ పెద్దగా ఉంటుందో, నీకు ఒక సెన్సేషన్ నువ్వు క్రియేట్ చేస్తావు, కానీ సెన్సబుల్ రాజకీయాలకు దారి తీస్తావా అంటే ఆర్గనైజేషనల్ గేట్ కీపింగ్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతావా. రాజకీయాలలో యూత్ సీరియస్నెస్ చూస్తారు, సెన్సేషన్స్ తర్వాత వస్తాయొచ్చు. అయితే ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ తీసుకొచ్చిన తర్వాత విజయ్ తమిళనాడు ప్రజలకు ఒక కొత్త ఆశయం చూపించిండు రాజకీయ పరంగా, ఆర్ రాజకీయ నాయకులకు ఏమని చూపించిండు అని అంటే ద్రవిడిజం 2.0 అంటే తమిళ ప్రైడ్ వితౌట్ సపరేటిస్ట్ టోన్ అని చెప్పి తీసుకొని వస్తున్నారు. అంటే క్రిస్టియన్ డామినెన్స్, యాంటీ హిందూ రెటారిక్, ఇది ద్రవిడ 2.0కి దారి తీసింది విజయ్ జోసెఫ్ గెలిచిన తర్వాత. ఇప్పుడు అన్నమలై కూడా ఈ ద్రవిడిజం 2.0లో ఫిట్ కావాలని ప్రయత్నం చేస్తున్నాడా మళ్ళీ కొత్త పార్టీలా తీసుకుంటూ వచ్చి అని చెప్పి ఒక ఆలోచన మొదలైంది. అంటే అన్నమలై యొక్క విజన్ అగర్ మనం డీకోడ్ చేసి అట్లీస్ట్ అజంప్షన్ చేయనికి ప్రయత్నం చేస్తే తమిళనాడు అన్నమలై పర్సెప్షన్లో తమిళనాడు యొక్క ఐడెంటిటీని ఇండియన్ ఫ్రేమ్ వర్క్లకు ఎట్లా తీసుకురావాలి అంటే ఒక తమిళ్ నేషనలిస్ట్ కంటే ఎక్కువ ఆయన నేషనల్ తమిళిస్ట్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. అంటే కల్చరల్ ప్రైడ్ ఉండాల తమిళ్ది, బట్ అది యాంటీ హిందూ ఉండొద్దు అననే చైతన్యం నాకు ఈ పార్టీలో కనబడుతుంది. రీజనలిజం కాడికి వచ్చేసరికి రీజనలిజం వచ్చిన తర్వాత అదేదో నేను సపరేటిస్ట్ లెక్క ఎందుకు ఉండాలా, ఒక పర్టికులర్ సెక్షన్కి నేను ఎందుకు ఉండాలా అననే ఇంక్లూజివ్ పాలిటిక్స్ నాకు కనిపిస్తున్నది. మేబీ ఆర్ టు మై బెస్ట్ అండర్స్టాండింగ్ ఈ ద్రవిడిజం 2.0 ఇది ఇప్పుడు అన్నమలై ఫిట్ కావాలని అనుకుంటుండే కదా, ఇక్కడ తమిళనాడు ఫస్ట్ అననే మాట కనిపిస్తుందొచ్చు, కాకపోతే భారత్ ఆల్వేస్ అననే ముచ్చట ఇలా అన్నమలై మాటలలో మనకు కనిపియదా ఫ్రెండ్స్? మీరు చెప్పుర్రి నాకు కమెంట్ రూపంలో. అయితే సెక్యులర్ రీజనల్ పార్టీ లాగా తీసుకొని వస్తాడేమో అన్నమలై అనే కథనాలకు సెక్యులరిజం అనేది ఎందుకు మ్యాటర్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడితే ద వర్డ్ సెక్యులర్ ఈజ్ వెరీ స్ట్రాటజిక్. ఎట్లా అనంటే బీజేపీ ఇమేజ్ అనేది అవుతుందో దానికంటే బియాండ్ దీని కెపాసిటీ పోతుంది. అంటే ఇక్కడ మైనారిటీ యొక్క కన్వర్జేషన్స్, మైనారిటీ యొక్క ఇంక్లూజన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఐడియాలజికల్ ఐసోలేషన్ ఏదైతే ఉంటుందో చూడు నీకు సెక్యులర్ అనగానే అది రెడ్యూస్ అవ్వడం మొదలవుతుంది. ఇట్ విల్ డెఫినెట్లీ అట్రాక్ట్ ద రైట్స్, ద లెఫ్ట్స్, ద సెంటర్స్, ద టెక్నోక్రాట్స్, ద బిజినెస్ క్రాట్స్. 5 చేతులు కలిసినప్పుడు ముట్టి అవుతుంది కదా. సో ఈ సెక్యులర్ అనే వాదన ఒక సాఫ్ట్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నేషనలిస్టిక్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుందేమో అనేది ఒకటి ఆలోచన. అంటే తమిళనాడు ఐడెంటిటీతో పాటు భారత్ యొక్క గవర్నెన్స్ మోడల్ అననే కొత్త ద్రవిడిజం 2.0కి దారితీస్తుందా అనేది కూడా ఒక ఆలోచన. బీజేపీస్ బిగ్గెస్ట్ రిస్క్ తమిళనాడులో అన్నమలైని పోగొట్టుకుంటే ఏముంటుంది అని అంటే అన్నమలై ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ వాజ్ ఎ బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ది బెస్ట్ తమిళనాడులో కమ్యూనికేటర్ ఉండే, ఓరేటర్ ఉండే, స్ట్రాంగెస్ట్ ఓరేటర్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యావత్ తమిళనాడులా స్ట్రీట్ క్యాంపెయిన్ ఫేస్ ఎవరన్నా ఉండే అంటే అది అన్నమలై ఉండే. ఓ డిజిటల్ మొబిలైజర్ ఉండే అన్నమలై. ఇవాళ భారతీయ జనతా పార్టీకి గ్రాస్ రూట్స్ ఎనర్జీ అనేది మిస్ అవుతుంది. ఈ కలుపుకోబోయే సినర్జీ అనేది మిస్ అవుతుంది. జనరల్గా అర్బన్ యూత్ని కనెక్ట్ చేసే తత్వము తపస్వి ఒకటి మిస్ అవుతుంది. మళ్ళా రేపు భారతీయ జనతా పార్టీ అన్నమలైతో కూడా అలయన్స్ పెట్టుకొని తమిళనాడులో కొత్త రకం చేయొచ్చు. అండ్ ఏ చాణక్యం
ఎవరికి ఎవరు ఎప్పుడు ఎట్లా ఏం చేస్తారనేది తెలియదు. బికాస్ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను. సో అతిపెద్ద ప్రశ్న ఏమొస్తుంది అని అంటే, ఈ రోజులల్లో ఒక కొత్త పార్టీ అనేది సర్వైవ్ అవుతుందా అంటే, ప్రశాంత్ కిషోర్ వెనకటికి మాట్లాడాను, ఒక కొత్త పార్టీ పెట్టాలంటే 1000 కోట్లు కావాలి. మళ్ళీ 1000 కోట్లు తీసుకురాగలుగుతారు. 1000 పైసలు లేవనుకో, నీకు బూత్ ఏజెంట్లు ఎడికని వస్తారు, నీకు మీడియా స్ట్రక్చరింగ్ ఎడికనవుతుంది, క్యాస్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ తమిళనాడు లాంటి ప్రదేశంలో. ఇవన్నీ తీసుకొని వస్తే మళ్ళా కేవలం ఒక చరిష్మా అనేది, అన్నమలై యొక్క చరిష్మా అనేది ఈ డ్యూరబుల్ స్ట్రక్చర్ని ఆర్ లాంగ్ టర్మ్ పాలిటిక్స్కి పునాది నాటగలుగుతుందా అని అనేది ఒక థాట్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే, అన్నమలైకి ఉన్న ఛాలెంజ్, డిఎంకే డిఎంకేతో ఆయన టగాఫర్గా దిగిండి ఎన్నోసార్లు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఎంటర్ ద డ్రాగన్ ఏంటంటే, విజయ్ వర్సెస్ అన్నమలై ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది తమిళనాడులో అనేది చూడాలి. విజయ్ అగర్ మనం తీసుకొని చూస్తే, జోసెఫ్ విజయ్ తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి, మాస్ ఎమోషనల్ అపీల్ ఉంటుంది, ఒక సినిమా వేవ్ ఆయనకున్నది, వెల్ఫేర్ పాపులిజం సంక్షేమ పథకాలను తీసుకొని ముంగటికి వచ్చింది. ఇప్పుడు అదే అన్నమలై తీసుకొని చూస్తే మేబీ సాక్షి కాబోతుందేమో రానున్న తమిళనాడు అన్నమలై రూపంలో. అడ్మినిస్ట్రేటివ్ క్రెడిబిలిటీ అన్నమలైకి గట్టిగా ఉన్నది, ఐడియాలజికల్ క్లారిటీ అన్నమలై ఆల్రెడీ మనందరికీ చూపించిండు, గవర్నెన్స్ బ్రాండింగ్ ఏ రకంగా ఉంటుంది అని అంటే, ఈజ్ ఆల్రెడీ ఎ బ్యూరోక్రాట్ అండ్ ఆర్గనైజేషనల్ పాలిటిక్స్ అని అంటే, ఒక ఐడియాలజికల్ పార్టీ, ఒక ఆర్గనైజేషనల్ రూట్స్ ఉన్న పార్టీకి అధ్యక్షత వహించిండు. సో ద పాసిబుల్ 2031 బ్యాటిల్ ఏదంత ఉంటుంది అని అంటే, సెలబ్రిటీ చరిష్మా వర్సెస్ పొలిటికల్ మెషినరీ. దీని మీద ఖచ్చితంగా ఒక పెద్ద రభస నడుస్తుందేమో దేశంలో అని అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం డిఎంకే ఫ్యాక్టర్ని కూడా మనం మరవలేం. ఎందుకు అని అంటే, డిఎంకే ఇప్పటికి ఒక వెల్ఫేర్ నెట్వర్క్ ఉన్నది, ఆర్గనైజ్డ్ బూత్ మెషినరీ ఉన్నది, మైనారిటీ కన్సల్టేషన్ ఉన్నది, అండ్ ద్రవిడిజం 1.0కి వీళ్ళే పునాదులు నాటినోళ్ళు. సో ఇది డిఎంకేకి ఒక పెద్ద నాంది వలుకుతుంది ఆర్ ఇంధనం పోస్తుంది. ద బిగ్గర్ క్వశ్చన్ ఏందనంటే, ఓల్డ్ ద్రవిడియన్ పాలిటిక్స్, 60 సంవత్సరాల ఏజ్ ఉన్న ఈ ఓల్డ్ ద్రవిడియన్ పాలిటిక్స్ని అన్నమలై ఆర్ విజయ్ జోసెఫ్ ఛాలెంజ్ చేయగలుగుతారా? డిఎంకే వర్సెస్ డిఎంకే డామినేట్ చేస్తున్న తత్వంలో ఈ కొత్త సినిమా గవర్నమెంట్స్ వచ్చిన తరుణంలో అన్నమలై కొత్త ద్రవిడ నాడుల ద్రవిడిజం 2.0 గెలవగలుగుతుందా? ఈ పాసిబిలిటీ అన్నమలైకి ఉన్నదా? మళ్ళా ఒక స్మాలర్ ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన ఇప్పుడు అన్నమలై పెట్టబోతున్న అన్నమలై ఈ కంప్లీట్ ట్రాన్సిషన్ని తట్టుకోగలుగుతాడా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ టూ ఎర్లీ టు రైట్. ఒకటి పొలిటికల్ జాతకం అనేది మనం ఇట్లా రాయలేము. అన్నమలై ఇవాళ ఒక పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డాడు. ఆయన పార్టీని వదిలిపెడతాడా కూడా ఇంతవరకు ఏం చెప్పలే, పార్టీలో ఉంటాడా అని కూడా ఏం చెప్పలే, వి విల్ డిస్కస్ అని అన్నాడు. సో ఇవాళ ఆయన పార్టీలో ఉంటాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆయన రేపు ఒక ఇండిపెండెంట్ ఫోర్స్ని లాంచ్ చేస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఒక లాంగ్ టర్మ్ ప్లేయర్ లెక్క దక్షిణాన నేషనల్ ప్లేయర్ రూపంలో ఆట ఆడతాడా అనేది ఒక క్వశ్చన్. బికాస్ ఇప్పటిదాకా 12 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ దక్షిణాన్ని కరెక్ట్గా ఛేదించలేకపోయింది రాజకీయంగా. సో ఆబ్వియస్గా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక ఫేజ్ కావాలా. సో భారతీయ జనతా పార్టీ యొక్క 2.0 ఫార్ములా ఫార్ ది సౌత్ ఈజ్ అన్నమలై. సో ఇవన్నీ మనం చూడాలా. తమిళనాడు బీజేపీని మాత్రం ఖచ్చితంగా ఒక క్రాస్ రోడ్లను అయితే తీసుకొచ్చిండ్రు. అండ్ ఆబ్వియస్గా ఇది ఏడికి దారి తీస్తుంది అనేది మనకు తెలియదు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రమ్ కాకి టు కాషాయం, కాకి టు కాషాయం యాక్చువల్గా ద రియల్ గేమ్ బిగిన్స్ అనంట. వై? బికాస్ ఫ్రమ్ కాకి టు కాషాయ పాలిటిక్స్ ద రియల్ బ్యాటిల్ బిగిన్స్ నౌ. బికాస్ తమిళనాడు ఒక నెక్స్ట్ మేజర్ ఫోర్స్ 2031లో. సో అన్నమలై యొక్క పొలిటికల్ విల్, అన్నమలై యొక్క పొలిటికల్ చరిష్మా ఆయన యొక్క అడుగుకు మద్దతు తెలుపుతుందా అని అనేది ఒక ప్రశ్న ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురి, నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ నా అభిప్రాయం పర్సనల్గా అడిగితే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, అన్నమలైకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఏదో ఒకటైతే ఆలోచించి ఉంటాడు కదా, ఇండివిజువాలిటీ ఖచ్చితంగా ఉండాలి, సో పేషెన్స్ ఉండాలా, ఎక్సెట్రా ఇవన్నీ ఫిలాసఫికల్గా చెప్పుకోనికే బాగుంటుంది. బట్ యాక్చువల్గా అనుభవిస్తున్నోడికి యాక్చువల్గా తెలుస్తుంది. సో లెట్ us leave the decision to అన్నమలై. what he takes and what he doesn't take is a choice of his own decision. భారత్ మాతా కీ జై.